हरिः ओं तदिदमुपनतं तमालनीलं तरलविलोचनतारकाभिरामं मुदितवक्त्रचन्द्रबिम्बं मुखरितवेणुविलासजीवितं దీనికి తెలుగు నీలఘనాభమయ్యు అతి నిర్మల వేణు నినాద జీవమై లోలతటిల్ల తాలలిత లోచన తారకమై ప్రసన్నతోద్వేలముఖేందు మండల నవీన విలాస కళాకలాపమై బలుని లీల వచ్చి కనుపట్టె మహద్భుత తేజమీయడిన్ చాపల్యసీమ చపలానుభవైకసీమ చాతుర్యసీమ చతురానన శిల్పసీమ సౌరభ్యసీమ సకలాద్భుతకేళిసీమ సౌభాగ్యసీమ తదిదం వ్రజభాగ్యసీమ. తెలుగు కలిమి నెలంత వేడుకల కందువ పంట విలోల వృత్తికిన్నెలవు శుభాళికాస్పదము నేర్పుల ప్రోవు అజ శిల్ప కల్పనాఫలము అతి విచిత్ర లీలలకు పాళెము తావులకెల్ల దావు గోకుల జనభాగ్యసీమ ఇదిగో కనుగొంటిన్ కంటికింపుగన్. మాధుర్యేణ ద్విగుణ శిశిరం వక్త్రచంద్రం వహంతి వంశీ వీధి విగళదమృత స్రోతసా సేచయంతి మద్వాణీనాం విహరణ పదం మత్త సౌభాగ్యభాజాం మత్పుణ్యానాం పరిణతిరహో నేత్రయో సన్నిధత్తే. దీనికి తెలుగు లావణ్యాంబుది చంద్రబింబముఖలీలం దాల్చి వంశీ నినాదావిర్భూత సుధా ప్రవాహమున లోలాడం ప్రవర్తిల్లు నా దైవాకారము నావచో విహరణస్థానంబు నా పుణ్యపత్సద్భావం భార ప్రసన్నమయ్యను యశోదాపుత్ర రూపంబునం. తేజసే అస్తు నమో ధేనుపాలినే లోకపాలినే రాధాపయోధరోత్సంగశాయినే శేషశాయినే. దీనికి తెలుగు పాయని భక్తి మృక్యద అపార కృపారసధేను సౌఖ్య సంధాయికి లోకరక్షణ విధాయికి భాసుర రాధికాకుచస్థాయికి పన్నగాధిప విశాల ఫణామణి సౌధ వీధికాశాయికి గోపికానయన సారస సార ఫలప్రదాయికిన్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ మైత్రేయ, ఓ విదుర అని మైత్రేయ మహర్షి విదురుని చూస్తూ తన భర్త అయినటువంటి కర్దమ ప్రజాపతి అక్కడ సరస్వతీ నదిలో ఉండేటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఆనంద స్వరూపమైనటువంటి ఆ బిందు సరస్సులో నువ్వు స్నానం చేసిరా అని అన్న తరువాత ఆవిడ అప్పుడు ఆవివేశ సరస్వత్యా సరస్శివ జలాశయం, సరసములతో కూడుకున్నటువంటి మంగళకరమైనటువంటి సరస్వతీ తీరంలో సరస్వతీ నదిలో ఉండేటువంటి బిందు సరస్సులోకి ఆవివేశ ఆవిడ ప్రవేశించిందయ్యా. ప్రవేశించి ఆవిడ లోపలికి ములిగేటప్పుడు ఏమైంది అనేటువంటి విషయానికి చాలా అద్భుతమైనటువంటి ఒక దృశ్యం ఒకటి అక్కడ మనకి మైత్రేయ మహర్షి చూపిస్తూ ఉన్నాడు. యోగమాయల ద్వారా అంటే యోగం యొక్క ఆ స్థితి చేత అణిమాది సిద్ధులు పొందినటువంటి కర్దమ ప్రజాపతి కానీ అత్రి మహర్షి కానీ ఇటువంటి మహర్షులు ఎవరైతే వాళ్ళకి ఆ యోగమంతా కూడా వాళ్ళ అధీనంలోకి వస్తుందో అప్పుడు వాళ్ళు దేనినైనా కూడా సృష్టించగలిగినటువంటి సమర్థత, ఆ పదార్థాలన్నిటినీ కూడా మెటీరియలైజ్ చేసి చూపించగలిగినటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఉంటుంది. ఇదే విషయం మనకి రామాయణంలో భరతుడు
శ్రీరామచంద్రుని వెతుక్కుంటూ వచ్చేటువంటి సందర్భంలో అత్రి మహర్షి అక్కడ ఆయనకి వచ్చినటువంటి లక్షలాది సైన్యానికి, అక్కడ ఉండేటువంటి ఏనుగులకి, గుర్రాలకి, వశిష్ఠాది మహర్షులకి వీళ్ళందరూ కలిసి వస్తారు రాముణ్ణి మళ్ళీ వెనక్కి తీసుకెళ్దామని. ఆ టైములో వచ్చినటువంటి ఆ రాజ పరివారం అంతటికీ కూడా అద్భుతమైనటువంటి ఆవాసాలన్నీ కూడా ఆయన యోగమాయాశక్తి చేత ఆయన కల్పించాడు. కాబట్టి అటువంటి మహాశక్తులు ఈ మహానుభావులైనటువంటి మహర్షులకి వాళ్ళకి వస్తాయి అవి. కాబట్టి అవి మిథ్యామైనటువంటిది కాదు. యోగశక్తి చేత శక్తిని మ్యాటర్ కింద కన్వర్ట్ చెయ్యగలిగినటువంటి విధానం ఆ శక్తి దాంట్లో ఉంది. ఇది నాలెడ్జ్. ఇదంతా కూడా భగవత్ప్రసాదం వల్ల కర్దమ ప్రజాపతికి వచ్చింది. సరే, ఈవిడ ఆ బిందు సరస్సులోకి, అంటే మహత్తరమైనటువంటి పరమాత్మ జ్ఞానము, అధ్యాత్మ జ్ఞానము, తపస్సంపదతో కూడుకున్నటువంటి ఉన్నతమైనటువంటి వెలుగులతో కూడుకున్నటువంటి జ్ఞానంలో దాన్ని సరస్వతి అంటాం. అందులో ఆనందంగా ఉండేటువంటి, అంటే పరమానంద స్వరూపమైనటువంటి ఒక సరస్సు దాంట్లో ఉంటుంది. అంటే నాలెడ్జిలో ఆనందం ఉంటుంది. కాబట్టి అటువంటి దాంట్లోకి ఆవివేశ సరస్వత్య సరస శివ జలాశయం, అది చాలా మంగళకరమైనటువంటిది. అక్కడ ఏం జరిగింది అంటే, శాంత సరసి వేష్మస్తా శతాని దశ కన్యకా సర్వా కిశోర వయసో దదర్శోత్పలగంధయ. ఆమె అంతఃసరసి, ఆ సరస్సులోకి ప్రవేశించేటప్పటికి సరసి, ఆ లోపలుండేటువంటి సరస్సులో ప్రవేశించి వేష్మస్తాహ, అలాగా ఆవిడ మునిగిపోతుంది. అలా మునిగిపోతూ ఉండేటప్పటికీ అక్కడ వేష్మస్తాహ, ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక భవనం ఒకటి కనిపించింది. ఆవిడ అలా మునిగిపోతుంది. పైనంతా నీళ్లున్నాయి, ఆవిడ లోపలికి మునిగింది. ములుగుతూ ఉండేటప్పటికి ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే, ఒక బ్రహ్మాండమైనటువంటి భవనం కనిపించింది. ఆ భవనంలో 10 శతాని కన్యకా, 1000 మంది, శత అంటే 100, దశ అంటే 10, 10 × 100, 1000 మంది కన్యకా, కన్యలుని ఆవిడ దదర్శ చూసింది. అక్కడ ఈవిడిలా మునిగిపోయి అందులోంచి ఇలా వస్తూ ఉంటే ఎదురుగా బ్రహ్మాండమైనటువంటి భవనం కనిపించింది. ఆ భవనంలో 1000 మంది సర్వాహ కిశోర వయస, అందరూ కూడా సర్వాహ కిశోర వయస, అందరూ కూడా మంచి యవ్వనంలో మెలమెలలాడిపోతూ ఉన్నారు. వాళ్ళ యొక్క శరీరాలన్నీ కూడా ఉత్పల గంధయ, కలువల సువాసనతో ఉంది వాళ్ళ యొక్క వాసన. ఈవిడకి ఒక్కసారి ఒక 1000 కలువలు వాసన ఒక్కసారి కొట్టేటప్పటికీ ఎదురుగా మెలమిల మెరిసిపోతూ యవ్వనంతో కూడుకున్నటువంటి మహాందగత్తెలు ఆ ప్రసాదంలో నిలబడి ఈవిడికి స్వాగతం పలకడం ప్రారంభించారట. తాం దృష్ట్వా సహసోత్థాయ ప్రోచుః ప్రాంజలయః స్త్రియః వయం కర్మకరీస్తుభ్యం షాధినః కరవామ కిం. ఆ స్త్రీలు తాం, ఆమెను ఎప్పుడైతే ఇలాగ ములుగుతూ లోపలికి ఇలాగ దిగుతూ ఉండేటువంటి దేవహూతిని దృష్ట్వా చూసేటప్పటికీ వాళ్ళందరూ అలాగ అందరూ కూర్చుని ఉన్నారు. సింహాసనాల మీద, మేడల మీద, ఇక్కడ అక్కడ కూర్చుని ఉన్నారు. కూర్చున్నటువంటి వాళ్ళు ఒక్కసారి దృష్ట్వా చూచి సహసా వెంటనే ఉత్థాయ లేచారు. మనకు కావలసినటువంటి మహత్తరమైనటువంటి భాగ్యస్వరూపమైనటువంటి దేవహూతి ఇక్కడికి వచ్చింది అని లేచి ఉత్థాయ ప్రాంజలయ, వెంటనే 2 చేతులు జోడించి ఆ 1000 మంది యవ్వనవతులైనటువంటి ఆ కన్యలు ప్రాంజలయ, చేతులు జోడించి ప్రోచుః, ఈ విధంగా అన్నారయ్యా విదురా అని చెప్పి, వయం తుభ్యం కర్మకరీః, మేము తుభ్యం నీకోసం కర్మకరీః, పని చేయడానికి ఉన్నటువంటి వాళ్ళం. నీవు ఏ పని చెప్తే నీ సేవ కోసం మేము నియమించబడినటువంటి వాళ్ళం అని చెప్పి, నహ షాధీ కిం కరవామ, నహ మమ్మల్ని షాధి ఆదేశించు, నీకేం కావాలో యు టెల్
కిం దేనిని చెయ్యాలి అది చెప్పు, అది మేము కరవామా మేము చేసేస్తాం, నువ్వు ఏం కావాలో అది చెప్పు, అది చేయడానికి మేమందరం కూడా అట్ యువర్ సర్వీస్ అని చెప్పి కలువల సుగంధంతో కూడుకున్నటువంటి కన్యలు అక్కడ ఆవిడికి అక్కడ ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి నమస్కారంతో వాళ్ళు ఆ విధంగా అన్నారు. చూసిన తరువాత వెంటనే ఆవిడ ఇంకో ఇలాగ మా ఆయన స్నానం చేయమన్నారు, అందుకని ఇందులోకి నేను దిగాను అని చెప్పి ఆవిడ మాట్లాడిన తరువాత స్నానేన తాం మహార్హేణ స్నాపయత్వా మనస్వినీం దుకూలే నిర్మలే నూత్నే దదురశ్చైచ మానదాహ. మానదాహ అంటే మానము అంటే మర్యాద అని ఒక అర్థం ఉంది కాబట్టి మానదాహ మర్యాదిచ్చేటువంటి ఆ యువతులు వాళ్ళు మనస్విని అంటే అభిమానవతి అయినటువంటి ఎంతో అభిమానంతో కూడుకున్నటువంటి తాం ఆ దేవహూతిని మహార్హేణ మిక్కిలి శ్రేష్టమైనటువంటి స్నాన సాధనల చేత స్నాపయిత్వ స్నానం చేయించారట. స్నానేన తాం మహార్హేణ చాలా ప్రసిద్ధమైనటువంటి అంటే ఆ స్నానం చెయ్యడంలో ఆ స్నానానికి వాడేటువంటి నీళ్లల్లో ఏ పదార్థాలు వాడాలి, వాటి యొక్క క్వాలిటీ ఎంత ఉండాలి, అది వేడిగా ఉండాలా చల్లగా ఉండాలా, ఏ సుగంధాలు వాడాలి అనేటువంటివన్నీ కూడా తెలిసినటువంటి స్నాన సాధనం చేత స్నాపయిత్వ స్నానం చేయించారు. చేయించిన తరువాత స్నానం అయిపోయిన తరువాత ఆవిడ్ని బయటికి తీసుకొస్తూ అస్యై దుకూలే నిర్మలే నూత్నే నిర్మలే చాలా స్వచ్ఛమైనటువంటి దుకూలే జంట నూలు వస్త్రాలు ఇచ్చారు. అంటే అప్పుడు స్నానం చేసి వచ్చిన వెంటనే నూలు వస్త్రాలని ఒక జంట దదుహు వాళ్ళు ఇచ్చారయ్యా. అవి ఎలా ఉన్నాయంటే నిర్మలే చాలా స్వచ్ఛమైనటువంటి తెల్లనైనటువంటి నూలు వస్త్రాలని ఆవిడికి కట్టుకోవడానికి ఇచ్చారట. ఇప్పుడు ఆవిడ స్నానం చేయించింది సుగంధ ద్రవ్యాలతో మహార్హేణ స్నాపయిత్వాహ. మహార్హేణ చాలా గొప్పదైనటువంటి శ్రేష్టమైనటువంటి స్నాన సాధనాల చేత ఆవిడ స్నానం చేయించారు. అయిన తర్వాత ఏం జరిగింది అంటే భూషణాని పరాధ్యాని వరీయాంసి ద్యుమంతి చ అన్నం సర్వగుణోపేతం పానం చైవామృతాసవం. తరువాత స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, తర్వాత నైవేద్యం పెడతాం కదా. అదేవిధంగా భూషణాని పరాధ్యాని అంటే చాలా అమూల్యమైనటువంటివి, వరీయాంసి శ్రేష్ఠాలైనటువంటి, తరువాత దుమంజుమంచిత బాగా కాంతివంతాలైనటువంటి బ్రహ్మాండమైనటువంటి కాంతితో రేడియేషన్తో మెరిసిపోతూ ఉండేటువంటివి, చాలా అమూల్యమైనటువంటివి, చాలా శ్రేష్టమైనటువంటి భూషణాలు అంటే అలంకారం అంటే ఏమిటి, చెవులకి కాళ్ళకి గాజులకి వడ్డాణాలకి ఏవో రకరకాల శరీరంలో ఏ అలంకారాలు ఎక్కడెక్కడ ధరించాలో అటువంటి భూషణాలన్నిటినీ కూడా ఆవిడికి అలంకరించారు కూడా. ఆ తరువాత పరార్థాని వరీయాంసి ద్యుమంతి భూషణాన్ని అవి ఆవిడకి అలంకరించారు. అయిన తరువాత ఏం చేయాలి అంటే ఆవిడ ఎంతో కాలం నుంచి తినక తిండి సరైనటువంటి ఆహారం భుజించక పని అలసట్లో తినలేకపోవడం ఇటువంటివి సాధారణంగా స్త్రీలకు జరుగుతూనే ఉండేటువంటిదిగా. అదేవిధంగా ఆవిడ శరీరం కూడా కృషించిపోయేటప్పటికీ అన్నం సర్వగుణోపేతం పానం చైవామృతాసవం. సర్వగుణ ఉపేతం, సర్వగుణాలు అంటే అన్ని రకాలైనటువంటి రుచులతో ఉపేతం కూడుకున్నటువంటి అన్నం ఆహారాన్ని, తరువాత ఆసవం అమృతం లాంటి అంటే మత్తెక్కించేటువంటి పానం పానీయాలను కూడా ఆవిడికి ఇచ్చారట. హాయిగా స్నానం చేసి వచ్చిన తర్వాత సర్వాలంకార లక్ష్మీదేవిలాగా అలంకారాలతో మెరిసిపోతూ ఉంటే ఆవిడ ముఖంలో బ్రహ్మాండమైనటువంటి తేజస్సు వస్తూ ఉన్నప్పుడు ఆవిడ యొక్క ఆకలి తీర్చడం కోసం సర్వగుణోపేతం పానం చైవ అమృతసవం అమృత సమానమైనటువంటి పానీయాలని ఆవిడికి సమర్పించేటప్పటికీ అప్పుడు ఆవిడ వాటిల్ని భుజించిందయా.
చేసిన తర్వాత ఏం చేసిందంటే ఆ భుజించే దానిక ఏం చేసిందంటే అధాదర్శే స్వమాత్మానం స్రగ్విణం విరజాంబరం విరజం కృతశస్తయ్యనం కన్యాభిర్బహుమానితం. అప్పుడు దేవహూతి ఏం చేసింది అంటే ఆదర్శే అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడింది. స్రగ్విణం విరజ అంబరం విరజం కృతస్త్వజ్ఞయనం కన్యాభి. ఆ కన్యలు ఆవిడకి ఏం చేశారంటే స్రగ్విణం మాల ధరించారు, మాల వేశారు. అన్ని ఆభరణాలు చేసిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి పూలతో సువాసనలు వెదగలేటువంటి ఒక మాల వేశారు. వేసిన తర్వాత విరజ అంబరం మంచి స్వచ్ఛమైనటువంటి వస్త్రాలు కట్టి ఉన్నారుగా ఆల్రెడీ. అవన్నీ అయిన తర్వాత విరజం చాలా నిర్మలమైనటువంటి కృతస్వచ్ఛయనం మంగళమైనటువంటి అలంకారాలు అవన్నీ చేశారుగా. ఇవన్నీ చూసిన ఆ దేవకన్యలందరూ కూడా చేసిన తరువాత ఈ విధంగా ఆవిడ్ని సేవించిన తరువాత స్వం దేహం ఆదర్శే. అప్పుడు ఏం చేసింది, వాళ్ళు ఎంత అలంకరణ చేశారు, ఇంత అయిన తర్వాత వెళ్ళి ఆదర్శ అద్దం ముందుకెళ్ళి తనని తాను చూసుకుంది. ఇదండి జరిగింది. సాధారణంగా మనం అంతే కదా, స్నానం చేసిన వెంటనే ఏం చేస్తామంటే గబగబా స్త్రీలు అయితే వాళ్ళు రకరకాలైనటువంటి అవన్నీ రాసుకుంటారు, చేసుకుంటారు, పూసుకుంటారు, వెళ్తారు. వెంటనే వెళ్ళి అద్దం ముందు చూసుకుని అబ్బా నేను అంత అందంగా ఉన్నాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను అని చెప్పేసి ఏవో రకరకాలైనటువంటి ఆనందాన్ని ఏదో పొందుతూ ఉంటారు. అదేవిధంగా అద్దం ముందు సర్వాలంకారాలు ధరించినటువంటి మానవులందరూ కూడా అద్దంలో చూసుకోవడం అనేటువంటి ఒక ప్రాసెస్ సృష్టిలో ప్రవేశించబడింది. ఇలా ప్రవేశపెట్టబడినటువంటి ఆవిడ చూసి ఆవిడ చాలా ఆనందించింది. అబ్బా చాలా అందంగా ఉన్నానే నేను అనిపించింది. ఇక్కడ దీంట్లో అధ్యాత్మ సంబంధమైనటువంటి విశేషాన్ని మనం ఏ విధంగా భావన చేయాలి అంటే, ఎప్పుడైతే పరమాత్మ ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క జ్ఞానం సరస్వతి మనకు ఆ భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం మనలోకి ఏదో అధ్యాత్మమైనటువంటి గ్రంథమో భాగవతమో పురాణమో లేకపోతే రామాయణం ఇది చదువుతూ ఉన్నప్పుడు దాంట్లో ఉండేటువంటి ఆ పవిత్రమైనటువంటి మంగళకరమైనటువంటి విజ్ఞాన జనితమైనటువంటి శాంతంతో కూడుకున్నటువంటి దానిలో ఆ బిందు సరస్సులో కానీ మనం మునిగినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే మన ఎదురుగా ప్రాసాదం ఒక భవనం కనిపిస్తుంది. ఏమిటా భవనం అనేటువంటిది ఏమిటంటే భగవంతుడి యొక్క కృప, భగవంతుడు తన చేత నిర్మించబడినటువంటి దానిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ 10x100 అంటే ఏమిటి? 10 అంటే దశేంద్రియాలు అని అర్థం. అంటే 100 రకాలైనటువంటి పనులు దశేంద్రియాలు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ దశేంద్రియాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే కిషోర వయ యవ్వనంతో ఉంటాయిట. అంటే మంచి అప్పుడు మన ఇంద్రియాలు ఎలా మారుతాయి అంటే అడ్డమైనటువంటి మనుషులతోనూ అడ్డమైనటువంటి మాటలు, అడ్డమైనటువంటి రుచులు ఇవి కాకుండా అందమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి ఆ ప్రసాదంలో 10% మన 10 ఇంద్రియాలు కూడా 10 ఇంద్రియాలు 100 పనులు చేస్తాయి. కాబట్టి అంటే 1000 రకాలుగా మన ఇంద్రియాలన్నీ కూడా యవ్వనంతో కూడుకుపోయి అప్పుడు మనకి భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆనందం జరుగుతుంది. అప్పుడు అవే ఆ ఇంద్రియాలే ఆ వృత్తులే ఆ పనులే మనకి సర్వాలంకారాలు చేయిస్తాయి. అప్పుడు మనం చేసినటువంటి స్నానం ఉందే అది మహత్తరమైనటువంటి స్నానం అవుతుంది. మహార్హేణ స్నాపయత్వా మనస్విని. అప్పుడు మనం చేసేటువంటి స్నానం ఉందే ఆ స్నానం చాలా మంగళకరమైనటువంటి స్నానం అవుతుంది. ఇదే విషయాన్ని మనకి తిరుప్పావైలో స్నానం కోసం అని చెప్పి గోపికలు స్నానం కోసం వెళ్దాం అని చెప్పి గోపికల్ని ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఆ మెయిన్ గోపిక లేపుతూ ఉంటుంది. ఎక్కడ స్నానం చేయడం అంటే శ్రీకృష్ణ పరమాత్మ కళ్ళు తెరిచిన తర్వాత ఆయన యొక్క అనుగ్రహంలో పరిపూర్ణంగా మునిగిపోవడమే స్నానము అంటే. కాబట్టి ఈ స్నానము కూడా అదే. అంటే పరమాత్మ యొక్క
ఆ జ్ఞానస్వరూపంలో పరమాత్మ అనేటువంటి ఆ ఆనంద స్వరూపంలో మన దశ ఇంద్రియాలు 1000 రకాలైనటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు మన శరీరము, మన మనసు, మన హృదయము అంతా కూడా పరిపూర్ణమైనటువంటి తృప్తితో అయిన తరువాత ఆ తృప్తి ఎలా ఉంది, ఇప్పుడు నాలో కలిగినటువంటి మార్పు ఏమిటి అని చెప్పి అధదర్శే స్వమాత్మానం స్వం తన యొక్క అసలైనటువంటి ఆత్మను దదర్శే ఆదర్శే అద్దంలో ఆవిడ చూసుకుందిట. ఇప్పుడు మనం అద్దంలో చూసుకునేటువంటిది ఏమిటంటే మన శరీరాన్ని చూసుకుంటాం, కానీ నేను ఎవరు అనేటువంటి దాన్ని చూసుకోవాలి. అందువల్ల అధా దర్శే స్వం ఆత్మానం, తన యొక్క ఆత్మస్వరూపం, తాను ఎవరు, తాను ఈ దేహం కాదు, తాను ఈ ఆకలి కాదు, తాను కుసించినటువంటి దేహం కాదు, తాను దశ ఇంద్రియాలు కాదు, తాను పరిపూర్ణమైనటువంటి యోగ సిద్ధి పొందినటువంటి మహత్తరమైనటువంటి ఆనందస్వరూపమైనటువంటి ఆ నేనుని ఆవిడ ఆదర్శే స్వమాత్మానం. ఇది ఎప్పుడు చూసుకోగలము అంటే మన శరీరానికి మనం పెట్టుకున్నటువంటి అలంకరణలన్నీ కూడా భగవద్ అనుగ్రహం వల్ల వచ్చినట్టు అయితే, మనం కట్టినటువంటి వస్త్రాలు విరజం అంటే వైకుంఠం అని కూడా ఒక అర్థం ఉంది. కాబట్టి వైకుంఠం నుంచి తీసుకొచ్చినటువంటి ఏ విధమైనటువంటి కల్మషాలు లేనటువంటి ఆ వస్త్రాన్ని మనం ధరించినప్పుడు, ఆ శరీరాన్ని ధరించినప్పుడు, అప్పుడు మనం పెట్టుకున్నటువంటి ఆభరణాలన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి మంగళాభరణాల కింద మారుతాయి. అంటే మన శరీరం మనలో ఉండేటువంటి స్వ ఆత్మానం అది దాని యొక్క వెలుగులు మహాద్భుతంగా ఉంటాయ్యా అని చెప్పిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు విదురుడికి. స్నాతం కృత శిరస్నానం సర్వాభరణభూషితం నిష్కగ్రీవం వలయినం కూజత్కాంచననూపురం. ఆవిడ కృత శిరస్నానం, ఆవిడకి ఈ స్నానం చేసేటువంటి సందర్భంలో శిరస్నానం కూడా చేసింది. తరువాత సర్వ ఆభరణభూషితం, సర్వమైనటువంటి ఆభరణాలతో వెలిగిపోతూ ఉంది. నిష్కగ్రీవం, మెడలో ఒక పథకాన్ని కూడా వాళ్ళు అమర్చారు. తర్వాత వలయినం, కంకణాలు కూడా పెట్టారు ఆవిడికి. కూజత్ కాంచన నూపురత్ ధ్వని నూపురం, అప్పుడు ఆవిడికి కాళ్ళకి నూపురాలు కట్టారు కదా, ఆ నూపురాలు బంగారు కాలి అందులో ఏం చేస్తున్నాయంటే దగదగా అవి నడుస్తూ ఉంటే అవి శబ్దం చేస్తున్నాయి. ఈవిడ అద్దం దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు తన ఆభరణాలని తన కాళ్ళకు కట్టినటువంటి ఆ బంగారు కాలి అందుల యొక్క సవ్వడి కూడా ఆవిడ వింటూ ఉంది. ఇక్కడ ఆభరణాలు ఏమిటి అంటే భగవంతుడి యొక్క సమస్తమైనటువంటి అనుగ్రహానికి సంబంధించినటువంటి శక్తులవన్నీ కూడా. కాబట్టి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మన శరీరం అంతా కూడా వ్యాపించినప్పుడు ప్రతి అవయవం మీద ఆయా ఆభరణాల కింద అది భాషిస్తూ ఉంటుంది. భగవంతుడి యొక్క చూపు, భగవంతుడి యొక్క అనుగ్రహం మన చేతి మీద పడింది అనుకోండి కంకణాల కింద, మన హృదయంలో పడింది అనుకోండి బంగారు నగం కింద, మన శరీరం అంతా వ్యాపించింది అనుకోండి ఆయన అనుగ్రహమే ఒక వస్త్రంలాగా మనకి ఉంటుంది. మన కాలి అందెలు చప్పుళ్ళు అవుతున్నాయనుకోండి అంటే ఆయన కిలకిలా నవ్వుతున్నట్టు ఏదో మాట్లాడుతున్నట్టు ఆ ధనులు ఉండేటువంటి అటువంటి దేహాన్ని, ది ట్రాన్స్ఫార్మ్డ్ బాడీ షీ లుక్డ్ ఇన్ ద మిర్రర్. అందువల్ల మన యొక్క ట్రాన్స్ఫర్మేషన్, మనలో కలిగినటువంటి ఆధ్యాత్మిక శక్తి చేత మనలో కలిగినటువంటి ఆ మహత్తరమైనటువంటి భావంతో మన శరీరం తేజరిల్లుతూ ఉండేటువంటి ఆ శరీరాన్ని చూసింది. కానీ నేను అందంగా ఉన్నాను, నేను ఇలా ఉండి బయటి వాళ్ళు చూసేటప్పటికి నన్ను మెచ్చుకుంటారు, అబ్బా నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నిన్ను చూస్తూ ఉంటే ఇంకెలా చూసిపోవాలనుంది, అదే ఒకటో తీసుకుందాం, ఇటువంటివి కావండి. భగవంతుడు అలంకరించినటువంటి అలంకారాల యొక్క భావన మన మనసులో ఉన్నప్పుడు అప్పుడు అటువంటి స్వ ఆత్మానం దదర్శే ఆదర్శే దాంట్లో చూసుకుంది ఆవిడ. అనుకున్న తరువాత ఇంకా ఏముంటున్నాయంటే శ్రోణ్యోరధ్యస్తయా కాంచన్యా బహురత్నయా హారేణ చ మహార్హేణ రుచకేన చ భూషితం. శ్రోణ్యోహో నితంబములయందు అంటే వెనకాల దాని మీద అధ్వస్తయా ధరించబడినటువంటి కాంచన్యా బంగారు బహురత్నయ అనేక రత్నాలతో కూడుకున్నటువంటి కాంచ్యా మొలనూలు అంటే ఆ నడ్డి చుట్టూ కట్టుకున్నటువంటి ఆ మొలనూలులో
ఎలా ఉన్నాయంటే బంగారంలో పొదగబడినటువంటి అనేక రత్నాలు కలిగినటువంటి వడ్డాణంతో మహార్హణ గొప్ప విలువైనటువంటి హారాలతో రుచకేన కుంకుమ మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలతో భూషితం. ఆ శరీరం అంతా కూడా మెరిసిపోతూ ఉండేటువంటి దానిని ఆవిడ స్వమాత్మానం అధా ఆదర్శే, అలాగా తన శరీరాన్ని ఆ విధంగా ఆవిడ చూసుకుందయ్యా. చూసుకున్న తరువాత ఇంకా ఏమిటి జరిగింది అంటే, ఇంకా ఏంటి ఆవిడ అబ్జర్వ్ చేసుకున్నదంటే, సుదత శుభ్రువ శ్లక్ష్ణ స్నిగ్ధాపాంగేన చక్షుష పద్మకోశ స్పృధా నీలైరలకైశ్చల సన్ముఖం. సుదత అంటే దంతాలన్నమాట. ఆ దంతాలు తెల్లనైనటువంటి అందంగా ఉండేటువంటి దంతాలను చూసుకుంది. శుభ్రువ అందంగా తీర్చిదిద్దబడినటువంటి కనుబొమ్మల్ని, తరువాత శ్లక్ష్ణ స్నిగ్ధ అపాంగేన, అలా ఉన్నప్పుడు తన మనసులోకి స్నిగ్ధ ఒక ఆర్ద్రతతో కూడుకున్నటువంటి సంతృప్తితో కూడుకున్నటువంటి ఒక చూపులో కూడా ఆవిడికి ఒక మార్పు వచ్చింది. అది చూసుకుంది. తరువాత పద్మకోశ స్పృధ, పద్మపు మొగ్గతో పోటీ పడేటువంటి చక్షుష, కన్నులు బాగా వెడల్పుగా ఉండేటువంటి కన్నుల్ని, ఆ పైన నుదురు మీద చూసుకునేటప్పటికీ నేలై అలకై లసత్ ముఖం, నల్లనైనటువంటి ఆ కురులు ఆవిడ ఆ నుదుటి మీద పడుతూ ఉంటే అబ్బా ఎంత అందంగా ఉంది అనేటువంటి విధంగా ఆవిడ చూసుకుందయ్యా అన్నాడు. ఇదంతా కూడా భగవంతుడిని దర్శించినప్పుడు, భగవంతుడి యొక్క ఆనందాన్ని అనుభవించినప్పుడు సమస్తమైనటువంటి ఆనందం కలుగుతూ ఉండి స్వామాత్మానం దర్శనం అవుతుంది. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.